ఇక్కడ ఆయన ఒక అద్భుతమైన మాట అన్నారు ఉప ముఖ్యమంత్రి. చూడండి, ఇక్కడ ధర్మాన్ని విశ్వాసాన్ని ఉద్దేశపూర్వకంగా ఎగతాళి చేస్తే మన బాధను వ్యక్తం చేయాల్సిన బాధ్యత మనదే. అలాగే విశ్వాసాలకు స్పృహతో రక్షకులుగా ఉండాలి. ఇంకోటి, అలాంటి సందర్భాల్లో మౌనంగా ఉంటే సామూహిక ఆత్మవిశ్వాసం అంటే ఒక యూనిటీగా ఉండే మానసిక స్థైర్యం, ఇవన్నీ కూడా పోతాయి. ఇక ఇలా ఆత్మవిశ్వాసం బలహీనపడుతుంది. హిందూ ధర్మ రక్షణ అంటే ఇతర మతాలకు వ్యతిరేకంగా ఉండటం కాదు. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం, హిందూ ధర్మ రక్షణ. ఇప్పుడు ఎవడు మతం వాడికి ప్రయారిటీగా ఉంది. ముస్లిం వాళ్ళకు ప్రయారిటీ, క్రిస్టియన్ వాళ్ళకు ప్రయారిటీ, సిక్కులు వాళ్ళకు ప్రయారిటీ, జొరాస్ట్రియన్ అదొక మతం. రకరకాల విశ్వాసాలు వాళ్ళు ఉన్నాయి, కాదనట్లేదు. మనమేం చేస్తున్నాం, పోనీలే పాపంలే, వదిలే, ఆడి కర్మ నాడు పోతాడు. ఇది మన యొక్క భరతమాత యొక్క సనాతన ధర్మంలో ఉండే మూల బేజాలు ఇవి. నిజంగా అది అపకారైనా మన శరణు వేడుస్తే వాడిని క్షమించే గుణం అదే కదా. ఆ క్షమించే గుణంతోనే పృథ్వీరాజ్ చౌహాన్ 17 సార్లు క్షమించడం ఏంటండి ఆ దరిద్రుడికి, గజనీ మహమ్మద్ గారికి. 3ఓసారి దండయాత్ర చేసినప్పుడు వాడిని బానిసగా చేసుకోవాలి, వాడి రాజ్యాన్ని కైవసం చేసుకోవాలి, పీక తీసేయాలండి అంతే. 17ఓసారి వరకు క్షమించడం ఏంటి?